దిస్ సైడ్ స్పీకింగ్ జాక్సన్, దట్ సైడ్ స్పీకింగ్ అడ్డగాడిదా, నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడితే చంపేస్తా. ఏమిటి విషయం? నా మేనత్తని నీకు ఇచ్చి పెళ్లి చేశాం. ఎందుకు? ఆస్తి కలిసి వస్తుంది. అలాగే మా తమ్ముడికి నీ కూతురించి పెళ్లి చేయి. ఎందుకు? ఆస్తిలో ఆస్తి కలిసి వస్తుంది. అది జన్మలో జరగదు. జరగాలి. నీ కూతురికి లైన్ వేసే సంఖ్య వేలకు పెరిగిపోతున్నారు రోజు రోజుకి. దాన్ని ఎప్పుడు ఎవడ గెద్దలాగా చనిపోతాడని కాపాడే శాస్త్రాను. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ముహూర్తాలు పెట్టాయి. శ్రావణ మాసం అయిపోయిందిరా సుంఠ. శూన్య మాసంలో పెట్టించాయి. శూన్య మాసంలో పెళ్లిళ్ళు చేయరా ఎదవా. ఐదో మాసంలో పెట్టించాయి. ముహూర్తం నువ్వు పెట్టినా సరే, నేను పెట్టినా సరే, లేకపోతే ముందుతో పెట్టినా సరే. ఇంకొకసారి నువ్వు పెళ్లి మాట ఎత్తావంటే కాళ్ళు ఇరగొట్టేస్తాను. గాడిద. ఏమన్నాడన్నా? కాళ్ళు ఇరగొడతానన్నా. మరి పెళ్ళి అన్నా? ఎంత చిన్న వయసులో నాకు నీకదన్నా, నాకన్నా. ఓ నీకదు. చేస్తా చేస్తా. ఏం లేదమ్మా, డిగ్రీ 3వ సంవత్సరంలో 4 సబ్జెక్టులు పోయినాయి కదా, అది కడదామని 5 మెట్లు ఎక్కాను. 6వ మెట్టు మీద జారిపడ్డానమ్మా, అంతే. అవును పిన్ని, 7వ మెట్టు నుంచి మేము అది చూసాం. నీ మీద ఒట్టేసి నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు కదమ్మా. చెప్తానమ్మా. అలాగే చెప్పు. అలాగే. నువ్వు లవ్ చేస్తున్న శ్వేత నా మరదలు. ఇంకెప్పుడు అమ్మాయి జోలి కళ్ళకు నీకేమైనా అయితే నేనేమవుతాను? ఏం కాదమ్మా. ఎక్స్క్యూజ్ మీ మేడం, డాక్టర్ గారు పిలుస్తున్నారు. నేనండి ఫీజు కట్టిస్తాను రా. ఈ ఏరియాలో ఒక్క రాయి కాయలు లేవు. కాయ ఉన్న రాయి వెతుక్కోవాలి.